హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పగిరేల చాలీ చాలని కాంతిని భూమిపై ప్రసరిస్తూ ఉంది. కృష్ణపక్షం చివరి రోజులు. నాటికి 3వ నాడే అమావాస్య, త్రయోదశి. ఆనాడు అర్ధరాత్రి 2:50 అవుతోంది. అడవిలో ఓ చెట్టు కింద ఓ విశాలమైన టెంట్ చిన్న దీపపు వెలుగులో తన ఉనికిని చాటుకుంటూ ఉంది. ఏం జరిగినా నాకు సంబంధమే లేదన్నట్టుగా టెంట్ ముందు వేసిన కట్టెల మంట చివరి దశలోకి వచ్చేస్తోంది, అచ్చం మనిషి జీవితంలాగే. అడవిలో నైట్ హాల్ట్ చేస్తే మంట తప్పనిసరి. ఆ తగ్గుతున్న మంటని గమనించగానే టార్చ్తో బయటికి ఫోకస్ చేసి చూస్తున్నాడు నాగరాజు. రంగనాథ్తో కలిసి మైసూర్ పాతకోటకు బయలుదేరిన నాగరాజుకి డబ్బు తప్ప వేరే ధ్యాస లేదు. తన లగేజ్ని తానే మోసుకుని చేసేటటువంటి ఫారెస్ట్ ట్రెక్కింగ్, మౌంటైనర్ ట్రెక్కింగ్, స్టామినా నిలుపుకుంటూ టఫ్ జర్నీ చేయడాలు, కష్టానికి ఓర్చుకునే బలం అవేవి అతనికి అనుభవంలో లేవు. ఒంట్లో బలం ఉంది, కానీ ఒంటిని అతడు వంచలేడు. డబ్బు కోసం మాత్రం ఎవరి గొంతన్నా కోసేయడానికి సిద్ధమైపోతాడు. రాజవంశీకుడైన రంగనాథ్లో ఉన్న కొన్ని ఉన్నత లక్షణాలు ఏవీ నాగరాజులో లేవు. నిధి మీద ఆశతో కేవలం డబ్బు కోసం వచ్చేశాడు. కానీ ఈ అడవి, రాత్రి జంతువుల అరుపులు, రాత్రి పక్షుల కూతలు, నీరవ నిశీధి, నిశ్శబ్దం, చీకటి అన్నీ అతనికి చాలా భయంగా ఉంది. కావడానికి ప్రొఫెషనలే. ఆ ప్రొఫెషనలిజం ప్రాణాలు తీయడానికి తప్ప ఇటువంటి ప్రొఫెషనల్ కాదు. పుట్టు సాహసి అంతకన్నా కాదు. చిట్ట చీకట్లో చిక్కుకున్న తమ టెంటు, ఆ ఆరెంజ్ రంగు మంట తగ్గుతూ వస్తూ ఉంటే పోతున్న ప్రాణంలా కాలుతున్న వెండి లాంటి బూడిదే భయపెడుతోంది. వెంటనే టార్చ్ ఆఫ్ చేసి రంగభాయ్ నెమ్మదిగా తట్టాడు. ఠటాలను తల కింద కైజార్తో సహా గప్పును మేలుకుని వాట్ హ్యాపెండ్ నాక్ ఆదుర్దాగా అడిగాడు రంగభాయ్. ఏం లేదు, నథింగ్ ఎల్స్. ఫైర్ ఆరిపోతోంది, మనకి ఎండుకట్టెలు అవసరం యుక్తిగా చెప్తున్న నాగ్ని వింతగా చూస్తూ. ఆ మంట పక్కనే ఉన్న చెట్టు దగ్గర పోగేశాం కదా అన్నాడు రంగ విసుగుని కప్పిపుచ్చుకుంటూ. అదే తెస్తే బాగుంటుందని నసిగాడు నాగ్. రంగాకి అర్థమైంది, అతడు భయపడుతున్నాడు. లేచి టార్చ్ తీసుకొని బయటకు వచ్చాడు. టార్చ్ ఫోకస్ చేస్తూ కట్టెల్ని చూశాడు. ఓసారి చుట్టూ టార్చ్ని ఫోకస్ చేశాడు జాగ్రత్తగా. అనుమానించేలా ఏమీ కనిపించలేదు. పాకెట్లో పిస్టల్ సరిచూసుకొని చెట్టు దిశగా నడిచాడు. అతడి బూటుకాలు కింద ఎండాకులు నలుగుతున్నాయి. వంగి కట్టెలు తీస్తుండగా వినిపించిందది. దాపుల్లోంచి హిస్ మన రవ్వంత సవ్వడి. అది పాము బూస. చటుకుని టార్చ్ ఫోకస్ చేశాడు. అతడి బూటుకాలు కింద సగంలో నలుగుతున్న త్రాచు. అది కోపానికి శక్తి పుంజుకొని ఒక్కసారి లేచి పడగెత్తింది. అలా పడగెత్తేసరికే అతడి తొడ అంత ఎత్తుంది. అంత పెద్ద సైజు పాము. కాలనాగు. 2 సెకండ్లు ఆలస్యం అయితే అతడి తుంటి మీద కాటు వేసేసేదే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ రంగా కుడి చెయ్యి చటుక్కున పాము తలను పట్టుకుంది. కాలి కింద నుంచి దాన్ని రిలీజ్ చేసి చేత్తో తాడు తిప్పినట్టు గిర తిప్పి చెట్టు మానుకేసి బాధసాగాడు. 2 నిమిషాలు నిర్విరామంగా కొట్టేసి తర్వాత దాని తలభాగాన్ని బూటుకాలతో తొక్కిపట్టి అది పూర్తిగా చచ్చిపోయిందని ఫిక్స్ అయ్యాక దూరంగా పొదల్లోకి విసిరేశాడు. అంతా చూస్తుండగానే 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఇదంతా టెంట్లోంచి చూస్తున్న నాగరాజుకి ప్రాణాలు ఎగిరిపోయాయి. ప్యాంటు తడిచిపోయింది. పొరపాటున తను వెళ్ళుంటే ఆ ఊహకే వెన్ను జలధరించిపోయింది. ఆ నిధి దక్కేదాకా రంగా తనకి తప్పకుండా అవసరం. ఏమీ జరగనట్టే కర్రలు తీసుకుని మంటను పెద్దది చేయసాగాడు రంగాభాయ్. అది కదా సాహసం అంటే, అది కదా రాచరక్తం అంటే. ఏమీ లేకపోయినా, ఎవ్వరూ తోడుండకపోయినా, ప్రమాదం వెన్ను కొట్టినా చలించకుండా భయంకరమైన త్రాచుపాముని 2 క్షణాల్లో చంపేసి ఏమీ జరగనట్టు మంట రాజేస్తున్న ఆ ధైర్యం ఎక్కడిది? లోలోన అబ్బురు పడుతూనే నెమ్మదిగా బయటకు వచ్చాడు నాగ్. పాము
చచ్చిపోయిందిలే భాయ్, కమాన్ అన్నాడు రంగా నవ్వుతూ. అబ్బే భయం కాదు భాయ్, ఏదో చిన్న అధైర్యం, అడవులు కొత్త కదూ అన్నాడు తాను నవ్వుతూ. రంగా పక్కనుంటే ధైర్యంగా ఉంది అతనికి. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నారు. ఈలోగా గాలిలో ఏదో చిన్న మార్పు పసిగట్టాడు రంగా. తను లేస్తూ లెట్స్ గో నాగ్, ఇట్స్ కమింగ్ అన్నాడు. ఏంటి రాబోతోంది? ఆ మాటలకు లోలోన అదిరిపోయాడు నాగరాజు. మళ్ళీ ఏం వస్తుందిరా దేవుడా? నిధి మీద ఆశతో తను చచ్చేట్టున్నాడు. హాయిగా బెంగళూరులో ఏసీ రూమ్లో పడుకోక తనకెందుకు దుస్సాహసాలు? గబగబా అతని వెంటే టెంట్లోకి వెళ్ళిపోయాడు. వాట్ హ్యాపెండ్ రంగా? ఏం రాబోతోంది? లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని అడిగాడు నాగ్. ఇప్పుడు మేబీ పెద్ద తుఫాన్ రాబోతోంది. లెట్స్ ప్యాకప్ అంటూనే తన వస్తువుల్ని టకటకా సర్దుకోసాగాడు రంగాభాయ్. తుఫానా? ఎక్కడికి రాత్రిలో? గుండెలు ఎదిరిపోతున్నాయి నాగరాజ్కి. ఎక్కడికి? ఎక్కడికి చీకట్లో? రెండోసారి వణుకుతూ అడిగాడు. ఏమో నాకు తెలీదు. అన్నీ ప్యాక్ చేసుకుని మనం రెడీగా ఉండడమే, గెట్టడి అన్నాడు. ఇదేం కర్మరా నాయన, హాయిగా నిద్రపోయే టైంలో మళ్ళీ పరుగా అనుకుంటూ సర్దుకోసాగాడు నాగరాజు. అంత చల్లటి వాతావరణంలో కూడా అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. బయట మంటలు ఎప్పుడో ఆరిపోయాయి. చుట్టూ చిమ్మ చీకటి. టెంట్లో ఉన్న ఆటోమేటిక్ లైట్ తప్ప ఏమీ లేదు. ఒకరి మొహం ఒకరికి కనిపించనంత చిన్న లైట్. ఈ లైట్ ఆర్పేస్తే మంచిది అంటున్న రంగా వంక పిచ్చివాడిలా చూశాడు నాగరాజు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఈ చీకట్లో గుండె ఆగిపోయేలా ఉంది, ఉన్న లైట్ కూడా ఆపేస్తావా? అతని గొంతులో తెలియని భయం కనిపిస్తూనే ఉంది. తప్పదు నాగ్, ఈ టెంట్ ఉంటుందో ఎగిరిపోతుందో చెప్పడం కష్టం. ఒకవేళ ఉంటే లైట్ని చూసి చుట్టుపక్కల ఏదైనా జంతువు రావచ్చు. ఏమీ జరగకపోతే తగ్గాక వెలిగించుకోవచ్చు. అడవిలో కొన్ని రూల్స్ ఉంటాయి, అది కూడా బతకాలంటే. నవ్వుకు తొక్కిపట్టి కొసమెరుపులా అన్నాడు రంగాభాయ్. బతకాలని ఎవరికుండదు, వణుక్కోసాగాడు నాగరాజు. చూస్తుండగానే గాలి వేగం పెరిగిపోసాగింది. ఇతనికి ఏమైనా దివ్య దృష్టి ఉందా? మొత్తానికి నిధి దొరికే వరకు రంగా సాయం కావాల్సిందే అనుకున్నాడు. చెట్ల సందుల్లోంచి వీస్తున్న ఈదురుగాలికి భయంకరంగా మారిపోయిందా ప్రాంతం. బిక్కు బిక్కుమంటూ టెంట్ లోపలే కూర్చున్నారు ఇద్దరు. నాగరాజుకి గుండె వేగం పెరిగిపోతోంది. వ్యధవాస ఉన్నది చాలదా, తగలపెట్టేంత ఉంది తనకి. నేరకు పోయి వచ్చాడు తాను. చచ్చేంత ఆస్తుంది, ఇంకా ఆశ. నిధి కోసం నిజంగానే చచ్చేలా ఉన్నాడు. లోపలే టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోతోంది. రంగా మాత్రం వరస్ట్ కండిషన్కి ప్లాన్ చేసుకుంటున్నాడు. నాకు టెంట్ ఎగిరిపోవచ్చు, బీ రెడీ అన్నాడు. వాట్? మరెలా? నాగ్ మాట నోట్లో ఉండగానే 2 క్షణాల్లో టెంట్ ఒక సైడ్ గాలిలోకి లేచిపోయింది. చప్ చప్మని కొట్టుకుంటూ గాలి, దుమ్ము, మట్టి కలిసి టెంట్లోకి దూసుకొచ్చేసాయి. లెట్స్ గో అవుట్ గట్టిగా అరుస్తూ తన లగేజ్ని వీపుకి తగిలించుకుని నాగరాజుని హెచ్చరిస్తూ బయటకు దూకాడు రంగాభాయ్. కొద్ది క్షణాల్లోనే వాతావరణం అత్యంత బీభత్సంగా మారిపోయింది. మనుషులు ఎగిరిపోయేటంత గాలి. గబగబా టెంట్ తాళ్లను పట్టుకుని ఆపే ప్రయత్నం చేయబోయాడు రంగా. కళ్ళ ముందు ఏమీ కనిపించని చీకటి, గాలి బీభత్సం. ఆ గాలి రొదకి వేగానికి సర్రని చిరిగిపోయింది టెంట్. ఓ చేతిలో టార్చ్, రెండో చేతిని కళ్ళకు అడ్డు పెట్టుకుంటూ ఎటు వెళ్లాలో తెలియని భయానక పరిస్థితుల్లో చుట్టూ కలయి చూస్తున్నాడు రంగాభాయ్. కూడగట్టుకున్న ధైర్యం ఎప్పుడో ఎగిరిపోగా ముందున్న రంగాన్ని తడుముకుంటూ అతి కష్టం మీద అడుగులు వేస్తున్నాడు నాగరాజు. ఎటు ఏముందో తెలియదు. మెరుపు వేగంతో పరిసరాలను వెతుకుతున్న రంగాకి కనిపించింది ఒక చిన్న రాతి గూడు లాంటి చోటు. 2 బండరాళ్ళు ఓ చోట పోగైనట్టు ఉంది, అంతే. నాగుని హెచ్చరిస్తూ వి మస్ట్ గో దేర్ అటుకేసి ఉరికాడు. అతడి మాటలు ఎదురికి వినపడలేదు, కానీ అతడి వెనకే ఎదురు కూడా పరిగెత్తడం మొదలుపెట్టాడు. క్షణం తర్వాత అతి ఇరుకుగా ఉన్న ఆ రాతి మధ్యలో కూర్చొని కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుని వాన బీభత్సాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైపోయారు నాగ్ అండ్ రంగాభాయ్. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.